కృష్ణా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. సో మొత్తానికి ప్రధానమైన చర్చ, ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతల్ని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడటం, దూషించడం, వ్యక్తిత్వ హననం చేయటం. సో ఇప్పుడు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కూటమికి సంబంధించినటువంటి పార్టీ అధినేతలు, నేతలు వైసీపీ మీద ఏ విధమైనటువంటి పగ తీర్చుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నారు? మన ప్రజాస్వామ్యంలో అద్భుతమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం ఫెయిల్ అయితే కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు ప్రజలు. మరి ఈసారి ఎన్నికల్లో మరి కూటమి ఖచ్చితంగా గెలుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం అన్ని చోట్ల. ప్రధానమంత్రి గారి రిపోర్ట్ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అది చెప్తూ మీరు అడిగిన ప్రశ్నకి, ఈ 5 ఏళ్లుగా విచ్చలవిడిగా రెచ్చిపోయింది ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నాయకులే. అటు పేరు నాని కానీ, అటు గుడివాడ అమర్నాథ్ కానీ, అటు వంశీ కానీ, అలాగే కొడాల నాని గారు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న సంగతి మర్చిపోయి ఎలా పడితే అలా ప్రవర్తించారు. అలాగే ఆర్థిక వనరుల మీద దెబ్బతీశారు, కార్యకర్తల ఆర్థిక వనరుల మీద దెబ్బతీశారు. ఇందాక పెద్దలు చెప్తున్నట్టుగా మరి కార్యకర్తల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మరి కొంతమంది డాక్టర్లను కూడా మనం చూసాం, డాక్టర్ సుధాకర్ గారిని, వీళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టి మరి హత్యాయత్నం కూడా చేశారు. హత్యలు కూడా జరిగినాయి, మనం చూసాం అనేక చోట్ల. ఇప్పుడు ఉదాహరణకి ఓడిపోతున్నామని తెలియంగానే ఈ అన్ని చోట్ల అల్లర్లు చేయడం మొదలెట్టారు. అనంతపురం కానీ, చంద్రగిరి కానీ, అలాగే పల్నాడు జిల్లాలో కానీ చూస్తే మరి ఓడిపోతున్నాం అని తెలిసి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవన్నీ అందరికీ గుర్తున్నాయి. కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఈ కూటమి నాయకులు మీరు చూస్తే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ చూస్తే మరి ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి నాయకులు కానీ భక్షించేటువంటి నాయకులు కాదు. ఖచ్చితంగా తప్పినటువంటి నాయకులను అదుపులోకి తీసుకురావాల్సిందే. అది చట్టం పని తను చేసుకెళ్తుంది. ఏంటంటే ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కానీ, అలాగే ప్రజల్ని ఇబ్బంది పెట్టి వ్యవస్థల్ని దోపిడీ చేసి వ్యవస్థల్ని అస్తావ్యస్తం చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం తన పని చేసుకెళ్తుంది తప్ప ఎవరి మీద రివెంజ్ యాక్ట్స్ ఏమి ఉండవండి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని చక్కగా ముందుకు తీసుకుంటే. ఇక్కడ ఇంకోటి రామకృష్ణ గారు, మీ అధినేత గతంలో సినిమాలకు సంబంధించి సినిమాలు ఇబ్బంది పెట్టడం, టికెట్ల రేటు, ఆయన సినిమా వచ్చినప్పుడే టికెట్ రేటు తగ్గించి 5 రూపాయలకు టికెట్ అమ్మిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియా సంబంధించి అంటే వాళ్ళ పేర్లు ఇక్కడ ఉచ్చరించడానికి కూడా నాకు కూడా ఇష్టం లేదు. అలాంటి వ్యక్తుల చేత నీచంగా ప్రతిరోజు తిట్టించి ఈ వ్యక్తిత్వ హననం చేసి ఇంత దారుణంగా చిత్రీకరించారు కదా, మరి మీకు బాధలేదా? క్రైమ్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు, దాన్ని మేము నిర్మూలిస్తాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇలాంటివన్నీ నిర్మూలించాలి. మళ్ళీ భవిష్యత్తులో మా ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు, కొత్త ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే భావితరాల్లో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి అధినాయకుల మీద ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అలాంటి చర్యలు తీసుకుంటారు, చట్టంలో అలాంటి మార్పులు తీసుకొస్తారు. ప్రజాస్వామ్యం అంటే ఎక్కడ పడితే ఏది పడితే అది చట్టసభలో ఏదైనా మాట్లాడొచ్చని కాదు. అధికారంలో ఉండి అంటే బ్యాడ్ బిహేవియర్ని ప్రోత్సహించేది లేదు. ఖచ్చితంగా వీటిలన్నిటి మీద చర్య తీసుకుంటారు. భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండే దానికి చర్యలు తీసుకుంటారు. కానీ వాళ్ళు చేసిన విధానం వల్ల వాళ్ళు ఓడిపోతున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఒకప్పుడు అంటే డెవలప్మెంటే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద రెఫరెండం అని కూడా ఒక విధంగా చూసుకోవచ్చు. అలాగే వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి మీద రెఫరెండము, ఖచ్చితంగా అభివృద్ధిలో ఫెయిల్యూర్ అయ్యారు. మరి భగవంతుడు మరి వాళ్ళకి అవకాశం 2019లో ఇచ్చినా సరే వాళ్ళు చెప్పినటువంటి ఏది చేయకపోగా ఇలాంటి దౌర్జన్యాలు చేయడం, మరి పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్ష కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, ప్రజలకు మరి ఏమి చేయకపోవడం, డెవలప్మెంట్ అనేది లేకపోవడం, వీటిలన్నిటి మీద రెఫరెండం. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగానే పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేతృత్వంలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెకేషన్ కోసం వెళ్ళారో, బ్యాంకింగ్ పర్పస్ వెళ్ళారో వారే తెలియచేయాలి. ఎందుకంటే వారు ప్రెస్తో ఎప్పుడు మాట్లాడరు, కేవలం ఎన్నికల టైంలో 1-2 ప్రెస్ మీట్స్ ఇచ్చేసి వదిలేస్తారు తప్ప ప్రెస్తో ఎప్పుడు మాట్లాడినటువంటి దాఖలాలు. అంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, ప్రెస్ నోట్ 4 గోడల మధ్య రిలీజ్ చేస్తాను అంటే ప్రశ్నించేటువంటి ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ మీద ల్యాండ్ టైటిలింగ్ మీద ఏ రోజు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఖచ్చితంగా అవన్నీ కారణం అవుతాయి, మరి వారి ఓటమికి అవుతున్నాయి. ఖచ్చితంగా ఏంటంటే ప్రజలకి ఎప్పుడు ప్రజలు ఏ బాధ్యత అయితే అప్పచెప్పారో ప్రజలకి ఖచ్చితంగా దగ్గరలో ఉంటూ మరి ముందుకు వెళ్ళాలి తప్ప 4 గోడల మధ్యలో ఉండి జీవోలు పాస్ చేసి ప్రజల్ని అనగదొక్కుతూ పక్క పార్టీలని కార్యకర్తల్ని అనగదొక్కితే ఖచ్చితంగా ఎవరు హర్షించేది లేదు. అభివృద్ధి లేకపోతే ప్రభుత్వం ఎంతటి ప్రభుత్వం అయినా పడిపోతుంది.
సో రామకృష్ణ గారు 2019 ఎన్నికల్లో మీ అధినేత 2 స్థానాల్లో పోటీ చేసి తక్కువ ఓటమి చెందిన పరిస్థితి. దాని తర్వాత 5 సంవత్సరాల్లో ప్రతిసారి పదే వైసీపీ ప్రతినిధులు మీ పార్టీ ప్రతినిధులు మాట్లాడిన ప్రతిసారి ఏ డిబేట్లు అయినా సరే లేకపోతే ఎక్కడైనా సరే ముందు ఎమ్మెల్యేగా గెలవమను, 2 చోట్ల ఓడిపోయాను, మీకు మాట్లాడే అర్హత లేదు, మీకు ఒక్క సీటు కూడా లేదని పదే హేళన చేశారు. కానీ ఇప్పుడు అలాంటి జనసేన పార్టీ కూటమిలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. అలాంటి జనసేన అధినేత ఒక పవర్ఫుల్ శక్తిగా ఈ కూటమిని ముందు నడిపించారు. సో ఏమనిపిస్తుంది ఫీలింగ్? ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు అని నా ఉద్దేశం. ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్కి నిదర్శనం. మేము కొత్త తరహా రాజకీయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. అదే సిద్ధాంతాలతో పార్టీలో ఉన్న నాయకులు అందరూ క్రమశిక్షణతో ముందుకెళ్లేటట్టు చేశారు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు ఓటమిని అంగీకరించిన తర్వాత 2019 తర్వాత మరి చాలా క్రమశిక్షణతో చాలా అవమానాలతో మా అధినాయకుడు ఉన్నారు. అలాగే నాయకులను కూడా స్థానికంగా అవమానిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వీటిలన్నిటికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది. దానికి సమాధానం అంటే మళ్ళీ మేము ప్రగల్భాలు పలకాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ విల్ ఆన్సర్. మామూలుగా ఏంటంటే మేము చేసే పనిలోనే సమాధానం ఉంటుంది తప్ప మళ్ళీ వాళ్ళని అవమానించడం, మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడడం ఇవన్నీ జనసేన పార్టీకి సంబంధించినవి కాదు. ఖచ్చితంగా కొత్త తరహా రాజకీయం తీసుకొద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసుకోవడమే కానీ ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు, ఎవరిని అవమానపరచాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ టీవీల్లో కూర్చొని చూసేటువంటి ముందు కూర్చొని చూసేటువంటి ప్రజలకి ఒక సింబలిజం పంపించాలి. ఏంటంటే ఒక మెసేజ్ పంపించాలి. ప్రత్యక్షంగా మనం రాజకీయాల్లో ఉన్నామంటే ప్రజలు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టినటువంటి బాధ్యత, ఆ బాధ్యతని చాలా రెస్పాన్సిబుల్గా చేయాలి తప్ప అలా చులకనగా చేయకూడదు. అసెంబ్లీలో కూడా వంశీ గారిని చూసినా, అట్లా కొడాలి నాని గారిని చూసినా రాజకీయాన్ని ఇంత దిగజార్చేయగలరా ఏ దేశంలో అయినా అని చెప్పి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ప్రజలు వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అది చాలదా? ఇంట్లో కూర్చోబెడతారు 5 ఏళ్ళు. ఇంకా రిజల్ట్స్ రాలేదు రామకృష్ణ గారు. రిజల్ట్స్ రాకపోయినా రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్ అండి. వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు క్షమించరు. ప్రజలు అనేవాళ్ళు డెమోక్రసీలో ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసేసుకున్నారు. ఖచ్చితంగా ఆ రిజల్ట్ కనిపిస్తుందని నా ఉద్దేశం. రైట్, మళ్ళీ వస్తాం సార్.